దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములు అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఈ పక్క వాళ్ళకి చెప్పుకున్న వందనాలు. మంచిది. దేవుడు మీ అందరిని కూడా దీవించను గాక. కొంతమంది చెప్పట్లేదు. ఏదో పలకన పక్కన ఉండేవాళ్ళు పలుకుతారా? పలికి చెప్పండి. ఒకసారి చెప్పండి పక్కన వాళ్ళకి. రైట్. కొంతమంది పలకలు అటైతే మళ్ళీ చెప్పలే కొంతమంది. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరూ సహోదరులము సహోదరులం కాబట్టి అందరూ మంచిగా సంతోషంగా వందనాలు చెప్పుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి జకర్యా గ్రంథము రాత్రికాలం మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. జకర్యా గ్రంథంలో మరలా ఆ మాటలు ధ్యానం చేసుకుంటూ కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటలు మనం జాగ్రత్తగా విందాం. జకర్యా గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతను ఎదుర్కొని వచ్చాను. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చిన. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. అలాగే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడి రక్షించి మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఈరోజు నీ సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించుటకు ఘనపరచుటకునైనా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి నాయన. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనము గడిచిన కొన్ని రోజుల ముందు కూడా మాట్లాడుకున్నాం జకర్యా గ్రంథం గురించి. అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ జకర్యా గ్రంథం ఎందుకు రాస్తున్నాడు, జకర్యాని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక ప్రవక్తగా అని ఆలోచన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవుని మందిరం కట్టే వాళ్ళని ప్రోత్సహించడానికి, దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరచడానికి జకర్యాని ప్రవక్తగా ఏర్పరచుకొని దేవుని మందిరం, 2వ మందిరం కట్టడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. జకర్యాని అందుకే ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. ఆ మందిరం కట్టుతున్న సమయం ఇది. మనం చదువుకున్న 2వ అధ్యాయము మందిరం కట్టడానికి సిద్ధపడ్డారు ఇక వాళ్ళు. అప్పుడు దాకా మందిరం కట్టలేదు. 2వ మందిరము వాళ్ళు బబులోను దేశం నుంచి 70 సంవత్సరాలు చెరలో ఉండి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత 16 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నారు. దేవుని మాట ఏం చెప్పాడంటే, దేవుని మన మందిరం కట్టండి అని. ఆ మందిరం కట్టకుండా చాలా కాలం ఖాళీగా ఉన్నారు. తర్వాత జకర్యా లాంటి వాళ్ళు, హగ్గయి లాంటి వాళ్ళు ప్రవచించినప్పుడు వాళ్ళ ప్రేరేపణ ద్వారా మళ్ళీ ప్రజలు దేవునికి భయపడి దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. దేవుని మందిరం కట్టే సమయంలో ఇక్కడ జకర్యా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చదువుకున్న మాటలు ఏమిటంటే, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనపడ్డాడు. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు యెరూషలేము ఒక వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను అని. ఇక్కడ జకర్యాకి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరయ్యా అంటే ఒక దూత కనపడ్డాడు. ఆ దూత కనపడ్డప్పుడు ఆ దూత ఎక్కడికో వెళుతున్నాడు. కొల నూలు చేత పట్టుకొని, నూలు అనుకుంటాం మనం, కొలుచుకుంటాం కదా, నూలు చేస్తాం, నూలు దారం అంటాం. ఆ నూలు చేత పట్టుకొని
వెళుతున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, జకరియా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఆ నూలు చేత పట్టుకొని పోతున్నావు అన్నప్పుడు, నేను యెరూషలేము పొడవు వెడల్పు ఎంత అయినది కొలవడానికి వెళుతున్నాను అని ఆ దూత జకరియా చెబుతాడు. అది చెబుతున్నప్పుడే వెంటనే ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇంకొక దూత వచ్చి ఆయన ఎదుర్కొని రెండవ దూత అంటున్నాడు, పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానంగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మొదటి దూత ఏమో నూలు పట్టుకొని పోతున్నాడు, కొలవటానికి పోతున్నాడు. రెండు దూత ఏం చెబుతున్నాడు జకర్యాకి, నువ్వు త్వరగా వెళ్ళి ఆయన చెప్పు, ఈ యెరూషలేము అనేది చాలా పెద్ద ప్రాంతం, అది చాలా విశాలమైంది, నువ్వు కొలవటానికి కూడా అంత అవకాశం లేనంతగా విస్తారమైపోయింది యెరూషలేము ప్రాంతము. ఎందుకంటే ఎక్కడి నుంచో ప్రజలందరూ వచ్చేసారు, ప్రపంచ నలుమూలలో నుంచి యెరూషలేము ప్రాంతానికి వచ్చేసారు. కాబట్టి దేవుని బిడ్డలని వాళ్ళని కొలవటము అసాధ్యం. అది ఎందుకంటే దేవుడు వాళ్ళని విస్తరింపజేశాడు, దేవుడు వాళ్ళని వ్యాపింపజేస్తున్నాడు. కాబట్టి నువ్వు కొలవటం అసాధ్యం. కాబట్టి అది ప్రాకారం కట్టడానికి వీలు కాదు. కొలిచి ఏమనుకుంటున్నాడు అతను, కొలిచి ప్రాకారం కట్టాలి, ఎంత ప్రాకారం కట్టాలో చూసుకోవాలి అని దానికి వెళుతున్నాడు. అయితే ప్రాకారం కట్టేంతగా నువ్వు కట్టలేవు, అది ప్రజలు ఇంకా విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రాకారం కడితే ప్రజలకు ఇరుకైపోయిద్ది. కాబట్టి నువ్వు ప్రాకారం కట్టలేంతగా ప్రజలు విస్తరించిపోతున్నారని రెండవ దూత వెళ్ళి మొదటి దూతకు చెప్పమని జకర్యాతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. దేవుడు ఈ మాటలంతా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన పని చేస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు, దేవుడు చెప్పిన మాట విని మందిరం కడుతున్నారు. మందిరం కడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని వ్యాపింపజేస్తున్నాడు. దేవుని మాట వింటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని వ్యాపింపజేస్తున్నాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము దేవుని మాట వింటే, మనం దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, దేవుని మాట ప్రకారం మనం కూడా నడుచుకున్నట్టయితే దేవుడు మనల్ని కూడా వ్యాపింపజేసే దేవుడు, దేవుడు మనల్ని కూడా విస్తరింపజేసే దేవుడిని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. అంటే ఏ విషయంలో సరే దేవుడు మనల్ని విశాలపరచాలని, దేవుడు మనల్ని విస్తరింప చేయాలని దేవుడి కోరిక, దేవుడి ఆలోచన కూడా. ఎందుకంటే ఆయన మెట్లు ఎక్కడ ఎదుగుదల లేకుండా అలాగే కూర్చోబెట్టే దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని అభివృద్ధి చేసే దేవుడు, మనల్ని అభివృద్ధి చేసి అంతకంతగా అభివృద్ధి చేసే దేవుడు. మనం చాలాసార్లుగా చదువుకున్నాం కూడా. నోవాహుని గురించి కావచ్చు, ఆదాముని గురించి కావచ్చు, మీరు ఫలించి అభివృద్ధి చెందని అంటాడు, మీరు విస్తరించని అంటాడు. అంటే దేవుడి బిడ్డల్ని దేవుడు విస్తరింపజేసే దేవుడు, వ్యాపింపజేసే దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా బిడ్డలు నా మాట విని నా మందిరం కడుతున్నారు కాబట్టి నేను వాళ్ళని వ్యాపింపజేస్తున్నాను. నువ్వు ప్రాకారం కట్టడానికి నీ వీలు కాదు, నీకు అంత విశాలంగా ఉన్నారు నా బిడ్డలు, నేను విస్తరింపజేస్తాను అని. అంటే అంత ఆశీర్వదింపజేస్తాను నేను, అంత వాళ్ళని దీవిస్తాను నేను అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మనం గమనించాలంటే బైబిల్లో కొంతమంది మనం చూసినట్టయితే దేవుని దగ్గర దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకొని విస్తరించబడిన వాళ్ళు, విశాలపరచబడిన వాళ్ళు మనం ఒకళ్ళిద్దరిని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట ఆదికాండంలోని 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ 14 నుంచి లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఎందుకంటే అబ్రహాముని అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, అబ్రహాముని దేవుడు అంతగా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని మాట విని దేవుని మాట ప్రకారము అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు బయటికి. ఎలా మనం చదువుకున్న మాటల్లో దేవుని మాట విన్నప్పుడు, దేవుని మందిరం కడుతున్నప్పుడు జకర్యా మాటల ద్వారా వాళ్ళు ఎలా వ్యాపింపజేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు, ప్రజల్ని ప్రాకారం కట్టలేనంతగా విస్తరింపజేస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుని మాట విని
బంధువుని విడిచిపెట్టేసి ఒక భార్యని లేకపోతే లోతుని ఆ కొద్దిగా ఏదో చిన్న ఆ గొడ్డులు కావచ్చు, లేకపోతే గొర్రెలు కావచ్చు, కొన్ని తీసుకొని బయటకు వచ్చాడు. అంతేకాని ఇంకా ఏమి ఆస్తులు కానీ కుటుంబస్తులుగా ఏం కోరుకోలేదు. అన్ని విడిచిపెట్టి ఆయన మాట ప్రకారం వచ్చాడు కాబట్టి అందుకు దేవునికి ఇష్టమైన వాడుగా అబ్రహాం ఉన్నాడు. అబ్రహామును అందుకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అబ్రహామును అందుకే నా స్నేహితుడు అంటాడు దేవుడు. నా మాట ప్రకారం నడుచుకున్నాడు. అబ్రహాముని నీతిమంతుడు అంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన మాట విని వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలు అంటున్నాడు, ఏమంటున్నాడు అబ్రహాముతో, ఇదిగో నువ్వు కనులెత్తి ఉన్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు 4 వైపులు చూడు. నువ్వు నిలబడ్డ దగ్గర నువ్వు 4 వైపులు ఎంత దూరం చూస్తావో చూడు. నీకు ఎంత దూరం కనపడితే ప్రదేశము అంత దూరం చూడు. నీ చూసినంత వరకు నీకు ఇస్తాను నేను. అంత వరకు నీకు కనపడినంత వరకు భూమిని నేను నీకు సొంతంగా ఇస్తాను నేను అని అబ్రహాంతో మాట్లాడుతూ, నీ సంతానమును కూడా ఇలాగ విస్తరింపజేస్తాను నేను. నువ్వు ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టాలని నీకు వీలైతే లెక్కబెట్టు అన్నప్పుడు నాకు వల్ల కాదయ్యా అంటాడు. అలాంటప్పుడు అలాంటి నక్షత్రాలు ఎలా ఉన్నాయో నీ సంతానం కూడా అలా విస్తరింపజేస్తాను నేను. అలా భూమి అంతా విశాలపరుస్తాను. నువ్వు నలుగుమూలలు చూసి, అంటే అక్కడ మనం చదువుకున్న మాటలు ఇంకేమో రాయబడిందంటే అక్కడ, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వెంత దూరం తిరుగుతావో, ఎంత దూరం చూస్తావో నీకు కనపడుతుందో ఆ ప్రదేశం అంతా నీకు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే అంత వ్యాపింపజేస్తాను నిన్ను, నీ సంతానానికి అంత విశాలమైన ప్రదేశాన్ని నేను ఇస్తాను అని ఇక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయన నమ్మిన వారిని, ఆయన మాట ప్రకారం నడుచుకున్న వారిని ఎన్ని శోధనలు వచ్చినాయి అబ్రహాముకి, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయో. కొన్ని ప్రదేశాల్లో ఒక అబీమెలెకు రాజు కావచ్చు, ఫరో రాజు కావచ్చు, ఆయన భార్యను తీసుకెళ్ళి వాళ్ళ భార్యగా చేసుకుందామని వాళ్ళు తీసుకెళ్ళి ఇలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కానీ, ఎంత ఇబ్బంది పరిస్థితులు వచ్చినా కానీ ఆయన అబ్రహాము ఎక్కడ వెనుదిరిగి మళ్ళీ వాళ్ళ దేశం పోలేదు. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. పిలిచిన దేవుడు సహాయం చేయడా? పిలిచిన దేవుడు నాకు ఇవ్వడా? నన్ను ఏర్పరుచుకున్న దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు నాకు ఏం సహాయం చేయడా అని ఒక మంచి ఉద్దేశం, ఆలోచన అబ్రహాములో ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరుగు చూడకుండా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ పోతున్నాడు. ఎక్కడ పోవాలో తెలియదు, ఏ దేశంలో ఉండాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అలా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన గురించి మాట్లాడుతుంటున్నాడు. అబ్రహాం ఆ లోతు అయితే ఈ లోకాన్ని చూసి, లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఆయన చూసింది ఏదో దూర ప్రాంతం చూశాడు. ఒక ప్రదేశం పచ్చగా కనబడుతుంది. ఆ కనపడే ప్రదేశం బాగుంది కాబట్టి, అది నైల్ నది లాగా కనబడుతుంది, మంచి ప్రదేశం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి బ్రతుకుతాను. లోతు వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాం దేని గురించి ఆశపడలేదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను చూసింది నాకు కావాలి అనుకోలేదు. కానీ దేవుడు నాకు ఏది ఇస్తే తీసుకుంటాను అని ఒక మంచి ఉద్దేశంతో అబ్రహాం అలాగ ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాంని వ్యాపింపజేశాడు, ఆయన సంతానాన్ని విస్తరింపజేశాడు. ఈరోజు అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు సంతానం ఈ విధంగా విస్తరించబడ్డారంటే, ఆ దేశం అలాగ విస్తరించబడ్డారంటే అబ్రహాం చేసిన ప్రార్థన, అబ్రహాం ఆయన దేవుడికి లోబడ్డాడు కాబట్టి, ఆయన మాట విని బయటకు వచ్చాడు కాబట్టి అన్ని విషయాల్లో అబ్రహాం దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనము కూడా మన కుటుంబాలు విస్తరించబడాలంటే, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే, మనము దేవుల్లో ఇంకా వ్యాపించే వారిగా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా పని మీరు చేయండి, నేను చెప్పిన పని మీరు చేయండి, నా మాట మీరు వినండి, నా మాట ప్రకారం మీరు నడుచుకుంటే నేను మిమ్మల్ని వ్యాపింపజేస్తాను, నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా మన కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఆశే మన కుటుంబాలు అభివృద్ధి చెందాలని, ఇంకా విస్తరించబడాలని, ఇంకా ఆర్థికంగా ఇంకా పైకి ఎదగాలని, మంచి ఉద్యోగాలు సంపాదించుకుందామని, ఆశ సంపాదించుకుందాం, ఇల్లు కట్టుకుందామని, ఏదో వాహనాలు కొనుక్కుందామని ఎన్నో ఆశలు మనుషులకు ఉంటాయి. కానీ ఆశ ఉంటే మంచిదే, కానీ ఆశ నెరవేరంటే మనం ఏం చేయాలంటే దేవుని పని మనం చేస్తే, దేవుడు అంటే మనకి ఇంట్రెస్ట్ కలిగి ఉంటే, దేవుడు మన ఇంట్రెస్ట్ని చూసి, మన ఆశను చూసి, మన ఆలోచన చూసి దేవుడు మనకు ముందుగానే సహాయం చేసే దేవుడు ఆయన. మనం ఏం ఆలోచన చేస్తున్నామో దేవుడికి ముందే ఎరిగినాడు ఆయన. ఎందుకంటే ఆలోచన ఎరిగిన దేవుడు. చాలాసార్లు మన కొత్త నిబంధనలో మనం చూస్తాం, యేసు ప్రభు దగ్గర వెళుతూ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు. శిష్యులు కూడా వాళ్ళు చిన్నగా మాట్లాడుకున్నప్పుడు యేసు ప్రభువుకి అది అర్థమైపోయింది.
వాళ్ళు ఎక్కడుండి మాట్లాడుకుని అర్థమైపోయి మీరు ఇలాగ మాట్లాడుకుంటున్నారు కదా అంటే దేవుడు ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన. మన ఆలోచన ఎరిగిన దేవుడు మనం ముందుగానే ఆలోచిస్తున్నప్పుడే అంతకంటే ముందుగా ఎరిగిన దేవుడు కాబట్టి నీ కుటుంబ సమస్యలు, నీ కుటుంబ అవసరాలు, లేకపోతే నీ ఆరోగ్యమా, లేకపోతే నీకు అవసరమా, ఏది కొనాలని, వాహనం కొనాలనుకుంటున్నావా, నీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటుందా, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నావా, అన్ని విషయాలు దేవుడు తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే చేస్తాడు. ఎప్పుడంటే మనము ఆయన మాట విన్నప్పుడు. ఇక్కడ మనం చదువుకున్న జకర్యా గ్రంథములు కూడా ఆయన మాట విని మందిరం కడుతున్నారు. మందిరం కట్టడం సామాన్య విషయం కాదు అది. ముందు సొలొమోను మందిరం కట్టాడు, చాలా పెద్ద మందిరం కట్టాడు సొలొమోను. ఆ కట్టిన మందిరాన్ని కొంతమంది శత్రువులు వచ్చి దాన్ని పడేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. అది దాదాపు 70-80 సంవత్సరాల పైనే ఆగిపోయింది. అది కట్టకుండా శిథిలం అయిపోయి. ఆ శిథిలం అయిపోయిందని కట్టడం అంటే సామాన్య విషయం కాదు. అది కడుతున్నప్పుడు కొంతమంది వచ్చి ఇదిగో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు కదా, వీడు తీయగలరా, ఇది వల్ల అవుతుందా, వీళ్ళు బానిసలుగా ఉండొచ్చు నిన్నటి దాకా మొన్నటి దాకా, వీళ్ళ వల్ల ఏమవుతుంది, ఇంత వీళ్ళు తీయటానికి ఎంత యంత్రాలు పరికరాలు దగ్గర ఉన్నాయా అని ఎంతమంది ఎగతాళం చేస్తున్న పరిస్థితిలో, అన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలు మందిరం కట్టడానికి ప్రారంభించారు. మందిరం కట్టడానికి ప్రారంభించి జకర్యా, అలాగే హగ్గయి, జెరుబ్బాబెల్, యెహోషువ అని వీళ్ళు కూడా అందరూ కలిసి తర్వాత నెహెమ్యా ప్రాకారం కడతాడు. నెహెమ్యా మందిరం కట్టేటప్పుడు లేడు కానీ నెహెమ్యా ప్రాకారం కడతాడు. ముందుగా జకర్యా, హగ్గయి, జెరుబ్బాబెలు, యెహోషువ అని వీళ్ళందరూ కూడా దేవుని కొంతమంది ఇజ్రాయెల్ని కలుపుకొని దేవుని మందిరాన్ని కడతారు. అంటే మందిరం కడుతున్నారు కాబట్టి, దేవుని పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా దీవిస్తూ వస్తున్నాడు దేవుడు. అలాగే అన్ని విషయాలు కూడా సహాయం చేస్తూ వస్తున్నాడు దేవుడు. ఈ రోజు కూడా మనల్ని కూడా వ్యాపింప చేయాలంటే మనం కూడా దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. వస్తున్న మంచిదే దేవుని సంది, కానీ లోబడే వారిగా చాలా మంది ఉండటం లేదు. మన సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాం, సొంత ఆలోచన ఉపయోగిస్తున్నాం దేవుని మందిరాల్లో. కానీ అలాంటి ఆలోచన ఉపయోగిస్తే అది సఫలం కాదు. కానీ దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాం ఎలాగైతే వ్యాపింపజేశాడు దేవుడు, ఎలాగ విస్తరింపజేశాడు, వాడి సంతానాన్ని, కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించి దీవించాడో, ఇంకా అబ్రహాం గురించి అంటాడు దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడతారు. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించిన వారు శపించబడతారు అంటాడు. అంటే అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతం ఆశీర్వదించబడిద్ది అంట. అంతగా ఒక అన్యజీవుడే, మనలాంటి వాడు అబ్రహాం కూడా. అబ్రహాం అంటే బైబిల్లో ఉన్నాడు కాబట్టి ఏదో పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాం మనలాంటి వాడే, అన్యజనులే, విగ్రహారాధికుడిని దేవుడిని పిలిచినప్పుడు ఆయన అలాగ లోబడి వచ్చేసాడు. అంతేగాని మొదటి నుంచి పుట్టుక నుంచి అబ్రహామున దేవునికి సంబంధించిన లేకపోతే ఆయన ఎరిగిన వాడు కాదు. ఆయన విగ్రహాలు చేసుకొని చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకుంటూ ఉండేవారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక గంపలో వేసుకొని ఆ విగ్రహాల బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతూ అలాగా అమ్ముకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు అబ్రహాం. విగ్రహారాధికుడు. అలాంటి విగ్రహారాధికుడిని అబ్రహాముని దేవుడు దీవించాలని ఆశీర్వదించినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించడా? దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే ఆయన వలె మనం కూడా లోబడినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు. ఎంత కష్టం ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం చదువుకుంటున్నాం, ఈజీగా ఉంది, వింటున్నాం, ఈజీగానే ఉంది. కానీ ఒక బంధువుల్ని, ఒక కుటుంబస్తుల్ని, ఒక ఊరిని, పొలాల్ని, ఆస్తిని అంత విడిచిపెట్టి పోవటం అంటే అది ఒక ఆలోచన చేసేయండి ఎంత కష్టమో చూడండి ఒకసారి. ఎంత కష్టం. తల్లిదండ్రులు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, అందరు విడిచిపెట్టేసి ఒక ఊరిని విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ ఊరిని వదిలిపెట్టి రావటం అంటే ఎంత కష్టమైన పని అది. ఎవరు కూడా రారు. మరి పలానా ఊర్లో ఉండయా నువ్వు పోయి అని ముందే చెబితే దేవుడు సరే అక్కడ ఉంది కదా అనుకోవచ్చు. ఎక్కడ పోవాలో తెలియదు, రా అన్నాడు, వచ్చేసాడు. అలాగ వెళ్ళిపోతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చివరి దేవుడు అక్కడ నిలబడి నువ్వు ఈ ప్రాంతం అంతా తిరుగు, నువ్వు చూడు, నీకు ఎంత దూరం చూస్తావు అంత దూరం నీకు ఇస్తాను అంటాడు. అది చూసిన ప్రదేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రించేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏమైతే చూశాడో, ఏమైతే నడిచాడో, తూర్పు పడమట ఉత్తరం దక్షిణం చూశాడో, ఆ చూసిన ప్రదేశమే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. ఆ చూసిన ప్రదేశమే కనాన్ దేశం. అప్పుడు కనాన్, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. అది ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అంటే ప్రాకారం కట్టడానికి వీళ్ళనంతగా దేవుడు వాళ్ళని విశాలపరిచాడు. గమనించినట్టయితే ఎలా వ్యాపింపజేశాడు ఒకసారి. అన్ని జనుల్లో కూడా ఎలా వ్యాపింపజేశాడు అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు ఆ ఫరో రాజు మంచివాడు కాబట్టి యోసేపు ఉన్నప్పుడు వాళ్ళని దీవిస్తూ వాళ్ళు మంచి కలిసి ఉన్నారు. అలా కలిసి ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు బాగా విస్తరిస్తున్నారు.
ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే ఎక్కువైపోతున్నారు సంతానం. అంటే దేవుడు ఆయన సంతానాన్ని బాగా విస్తరింపజేస్తున్నాడు ఐగుప్తు దేశంలో. యోసేపు తెలిసిన రాజు, ఫరో రాజు చనిపోయాడు. తెలియని రాజు వచ్చిన తర్వాత వీళ్ళ కష్టాలు మొదలైనవి. ఇజ్రాయెల్ ప్రజల కష్టాలు మొదలయ్యి దాదాపు 430 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కష్టాలు అనుభవించారు. అనుభవించిన తర్వాత అనుభవించేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఫరో రాజు, కొత్త రాజు వచ్చి ఏమంటాడంటే, ఈ ఇజ్రాయేలీలు మనకంటే ఎక్కువైపోతున్నారు, వీళ్ళు మనకంటే ఎక్కువైపోతున్నారు కాబట్టి మన మీదకి ఎవరైనా శత్రువు వస్తే వారితో కలిసి మనల్ని ఓడించి మన మీద దాడి చేస్తారు వీళ్ళందరూ. కానీ వాళ్ళని ఏదో విధంగా లోపరుచుకొని వాళ్ళని వెట్టి చాకరీ చేయించాలి వాళ్ళ చేత అని ఆ ఫరో రాజు ఇజ్రాయెల్ ప్రజలను అలాగ లొంగ తీసుకొని బానిసలను చేస్తాడు. ఎందుకంటే ఈ మాట చెబుతున్నాను, దేవుని ప్రజల్ని అలాగ విస్తరింపజేస్తున్నాడు. ఏ కుటుంబం చేసినా దాదాపు చాలామంది కుటుంబాలు అంటే క్రిక్కిరిసిపోతూ ఉన్నాయి పిల్లలతోటి. అంటే అలాగ విస్తరించిపోతున్నారు. ఐగుప్తు దేశంలో ప్రజల కంటే వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే దేవుడి బిడ్డల్ని మనం అనుకోవచ్చు అక్కడ దేవుడిని తెలియని వాళ్ళు కదా, వాళ్ళు విగ్రహారాధన దేశంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అలా విస్తరింపజేస్తున్నాడు దేవుడు? వాళ్ళు అలాగా విగ్రహారాధన చేస్తూ ఐగుప్తు దేశంలో ఉన్న వారిని కూడా అలాగే విస్తరింపజేస్తాడా? దేవుడు మాట వినకుండా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్న వాళ్ళని కూడా దేవుడు ఆశ్రయింపజేస్తాడా అని మన ఆలోచన రావచ్చు. దానికి నేను పొద్దున ఆలోచన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? దాదాపు 430 సంవత్సరాల పైనే ఉన్నారు. 430 సంవత్సరాల పైన ఉన్నప్పుడు ఎన్ని తరాలు గడిచినాయి? దాదాపు 3-4 తరాలు గడిచిపోయి ఉంటాయి. ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికినా కానీ 3-4 తరాలు గడిచిపోయి ఉంటాయి. ఈ 3-4 తరాలు గడిచిపోయేటప్పుడు ఈ దేవుడిని, ఆయన నమ్ముకున్న దేవుడిని, ఆయన పంపించిన దేవుడు మర్చిపోయారు వీళ్ళందరూ కూడా. మర్చిపోయి చివరికి వాళ్ళకు పుట్టిన కుమారులు వాళ్ళు పూర్తిగా విగ్రహారాధకులుగా మారిపోయారు. అక్కడున్న దూడల్ని వాటిని కొలుస్తూ మారిపోయారు. ఇంకా ఈ దేవుడిని మర్చిపోతున్నారు. అప్పటికి కొంత పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉండి కొంచెం గుర్తు చేసుకొని కొంతమంది చెబుతూ వస్తున్నారు, అయ్యా మన దేవుడు హెబ్రీలు మనము అని మోషే చెప్పినట్టుగా అలా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చాలామంది మర్చిపోయి దేవుణ్ణి ఆ విధంగా విగ్రహారాధకులుగా మారిపోయారు. కాబట్టి ఆయన మారిపోయిన కానీ దేవుడు వాళ్ళని ఎందుకు కరుణించాడు, దేవుడు వాళ్ళని ఎందుకు దీవించాడు అంటే, నా ప్రజలు వాళ్ళు, నా అబ్రహాము సంతానం, అబ్రహాముని వాగ్దానం చేశాను కాబట్టి, అబ్రహాం ప్రజలు కాబట్టి, నా ప్రజలు కాబట్టి నేను విడిపించాలి. తర్వాత నేను వాళ్ళు మార్చుకుంటా, వాళ్ళని తర్వాత నేను నా వైపు తిప్పుకుంటాను నేను అని ఆ దేవుడు ఆలోచన చేసి ఆయన ప్రజల్ని విగ్రహారాధకులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళు మార్చుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అబ్రహాము చేసిన వాగ్దానం జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయన పూర్తిగా మర్చిపోయిన ప్రజలు చాలామంది కూడా మర్చిపోయినా కానీ దేవుడు మనలా జ్ఞాపం చేసుకున్నాడంటే, వాళ్ళ పితరులు చేసిన ప్రార్థన, వాళ్ళ పితరులు అబ్రహాం చేసిన ప్రార్థన, చేసిన వాగ్దానం దేవుడు ఆయనకి. కాబట్టి అలాగే మనం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం కూడా విగ్రహార్థకులుగా ఉండొచ్చు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఆయన మార్చుకునే దేవుడు ఆయన, మన మనస్సులు మార్చే దేవుడు, మనల్ని ఆయన వైపు తిప్పుకునే దేవుడు ఆయన, మనల్ని విశాలపరిచే దేవుడు, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన సంతానాన్ని విశాలపరిచే దేవుడు ఆయన. ఎప్పుడంటే మనం కూడా ఆ అబ్రహాం వలె ఆయనకు లోబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే బైబిల్లో దినవృత్తాంతముల గ్రంథం చూసినట్టయితే మొదటి గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయము, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఎబ్బేజు అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. 9వ వచనం చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను, వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిన. చాలు గమనించినట్టయితే ఇక్కడ ఎబ్బేజు అని పేరుంది. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏమిటంటే వేదన అని అర్థం. అంటే తన తల్లి ఆయన్ని వేదన పడి కంది. ఎవరైనా వేదన పడి కంటారు, మరి ఎందుకు ఇక్కడ రాశారు నాకు తెలియదు, కానీ వేదన పడే పిల్లల్ని కంటారు. అంటే ఆమె ఏ బాధపడిందో, ఎంత బాధపడిందో తెలియదు, కానీ అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. వేదన పడి కన్నాను కాబట్టి ఎబ్బేజు ఈయన పేరు అని చెప్పి. అయితే పిలిచేవారందరూ, చూసే వాళ్ళందరూ కూడా ఆ పేరుని చూసి అది వేదన అని పిలుస్తూ ఉంటారు, లేదా రకరకాలుగా ఎగతాళిగా పిలుస్తూ ఉన్నారు ఏమో. అయితే ఆ ఎగతాళి చేసేదానికి ఆయన చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఎబ్బేజు పెద్దవాడు అవుతున్నాడు, యవనస్తుడు అయ్యాడు. ఎదిగిన తర్వాత చాలా బాధపడుతున్నాడు. తన అన్నదమ్ములు ఉన్నారు, తన అన్నదమ్ములు అతన్ని ఎగతాళి చేస్తున్నారు.
ఆ పేరుని బట్టి ఎగతాళి చేస్తున్నారో లేకపోతే అతని రూపాన్ని బట్టి చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఎగతాళి చేస్తున్నప్పుడు ఆ నిందలు అవమానాలు భరించలేకపోయాడు యెబ్బేజు. నా తల్లి నాకు ఇలా పేరు పెట్టింది కాబట్టి ఇలా నన్ను ఎగతాళి చేస్తున్నారేమో అని ఆ నిందలతోటి అవమానాలతో భరించలేక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఏమని ప్రార్థన చేస్తాడు అక్కడ మనం చదివినట్టయితే, యెబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, అతను బాధల్లో, వేదనలో, అవమానాల్లో, నిందల్లో బ్రతుకుతున్నాడు. ఆయన అలాంటి పరిస్థితుల్లో, ఆ వేదనలో, దుఃఖంలో ఎవరిని కోరుకున్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు అంటే ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. లేకపోతే అతను అన్నల దగ్గరికి వెళ్ళి, అన్నారా ఎందుకు నుండి ఎగతాళి చేస్తున్నారు అని వాళ్ళని బ్రతిమాలుకోలేదు. కానీ అక్కడ అక్కడ చదివిన మాట ఏమిటంటే, యెబ్బేజు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఇజ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దాని నుంచి నన్ను తప్పించమని ప్రార్థన చేశారట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా సరిహద్దు విశాలపరచయ్యా అంటే తన అన్నదమ్ముల కంటే దేవుడు ఆయన్ని దీవించాలి, తన అన్నదమ్ముల కంటే, సహోదరుల కంటే ఇంకా ఆయన్ని ఆశీర్వదించాలి. కాబట్టి నాకు ఇప్పుడు ఏం అవసరం? నాకు నీ చెయ్యి నాకు తోడు కావాలి ప్రభా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నేను విశాలపరచబడతాను. నా సరిహద్దులు విశాలపరచు నాయన. నా సరిహద్దులు విశాలపరచు అంటే అతనికి ఏమైతే అనుకుంటున్నాడో, ఏమైతే కోరుకుంటున్నాడో, ఎలా దీవించబడాలనుకుంటున్నాడో అలా నన్ను దీవించు ప్రభు అని దేవుని సన్నిధిలో అంత ప్రార్థన అంతా ఇక్కడ రాయలేదు. కానీ ఇక ఎంత ప్రార్థన చేశాడో, ఇది 2 ముక్కలు ప్రార్థన చేస్తే ఏమిటనే ఏం జరగదు. ఎంతో ప్రార్థన చేసి దేవుని దగ్గర వేడుకొని ఉంటాడు, కన్నీరు కార్చి ఉంటాడు. మొర్ర పెట్టాడంటే 2 మాటలు మొర్ర అయిపోయిద్దా? ఆయన మొర్ర పెట్టినట్టుగా రాయబడింది. ఎంతో ప్రార్థన చేసి ఉంటాడు, ఎంతో వేడుకొని ఉంటాడు. నా సరిహద్దు విశాలపరచయ్యా, ఈ అవమానాలు తీసివేయి, ఈ నిందలు తీర్చివేయి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నేను కోరుకుంటున్నాను ప్రభా, నీ సన్నిధిలో మొర్ర పెట్టుకున్నాను ప్రభా అన్నప్పుడు అలా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, ఆ మొర్ర ఆలకించి దేవుడు ఆయన అడిగిన దాన్ని అతనికి దయచేసాను అని రాయబడింది ఇక్కడ. అది ఏమైతే అడిగాడో దేవుడు అతనికి చెయ్యి అందించాడంట. ఏ కీడు కూడా అతని మీద రాకుండా చేశాడంట. ఆయన సరిహద్దులు విశాలపరిచాడంట. అన్ని ఏమైతే అడిగాడో అన్నీ కూడా దేవుడు ఆయనకు దయచేసినట్టుగా దేవుని వాక్యాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మన సరిహద్దులు విశాలపరచబడాలంటే కొంతమంది మమ్మల్ని అవమానిస్తున్నారేమో, లేకపోతే నిందిస్తున్నారేమో, లేకపోతే వీళ్ళు ఇంతే, వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందరు, వీళ్ళ కుటుంబం ఇంతే, వీడి జీవితం ఇంతే, వీడికి ఎప్పుడు కూడా అలాగే వాడు జీవితం ఫలించదు, వాడి జీవితం అలాగే బ్రతికినంత కాలం వీడి మనస్సు మారదు, హృదయం మారదు, వీడి జీవితం మారదు అవమానిస్తున్నారా? అవమానించిన కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే ఖచ్చితంగా నీ మొర ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి నిన్ను విశాలపరిచే దేవుడు ఆయన, నిన్ను అభివృద్ధి చేసే దేవుడు, నీ మీదకి వస్తున్న కీడుని, అవమానాలను దూరం పరిచే దేవుడు ఆయన చెయ్యి నీకు అందించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలంటే, మన మీదకి ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా మనకు దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. మొదటేమో అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి, దేవుడు మాట విన్నాడు కాబట్టి అబ్రహాముని విశాలపరిచే దేవుడు. రెండవ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, యెబ్బేజు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు కాబట్టి ఆయన విశాలపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు. యోసేపు గురించి మనం చూసుకోవచ్చు. ఇదే మాట మనం యోసేపు దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అన్నదమ్ములు ఎలాగైతే యోసేపును అవమానించారో, యోసేపును ఎలా నిందించారో, అలా నిందించబడిన యోసేపు, అవమానించబడిన యోసేపు ఆయన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఆయన విశాలపరచబడ్డాడు. మనం ముందుగా చెప్పుకున్నాం. ఆ యోసేపు ద్వారానే అంతమంది ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అంటే ఆయన దేవుడు ఆ యోసేపుని కూడా అలాగ విశాలపరిచాడంటే, దీవించాడంటే దేవునికి లోబడ్డాడు కాబట్టి, దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవుని చెయ్యి ఆయనకి తోడుగా ఉన్నట్టుగా మనం చాలాసార్లు అక్కడ ఆదికాండంలో మనం చూస్తాం. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఇలా దీవించబడ్డాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక చెరసాలలో విడిపించబడ్డాడు.
ఈ విధంగా చాలాసార్లు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే ఆయన చెయ్యి యోసేపుకు అందించాడు కాబట్టి యోసేపు ఏ దేశం పోయినా కానీ దేవుడు అక్కడ ఆయన కాపాడుతూ భయం లేకుండా ఉంటున్నాడు యోసేపు. కాబట్టి మనం మనల్ని విశాలపరచబడాలంటే, మన కుటుంబం విస్తరించబడాలంటే, మన కుటుంబం యొక్క దీవించబడాలి, ముఖ్యంగా దేవుళ్ళు ఎదగాలి అని కోరుకోవాలి. మనం అన్నీ ఇస్తాడు మనకు మనకి ఈ లోకంలో మనకి ఏది కావాలో అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ మొదటగా దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా ఎదగాలి అని కోరుకోవాలి. మనం ఆత్మీయంగా ఎదుగుతుంటే, అంటే మన మందిరాన్ని మనం కట్టుకుంటుంటే, రాత్రి మనం చదువుకున్నాం, ఇప్పుడు కూడా చదువుకున్నాం, ఆయన మందిరాన్ని కడుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని దీవించాడు. మనము కూడా మన మందిరాన్ని, ఇది ఈ లోక సంబంధించిన మందిరం కాదు, కానీ మన మందిరాన్ని మనం కట్టుకుంటే, మన హృదయం అనే మందిరాన్ని కడుతూ ఉంటే, ఆత్మీయంగా బలపడుతూ ఉంటే దేవుడు మన పని చేస్తూ ఉంటాడు. ఆత్మీయంగా ఎదగాల, మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే దేవుడు మన పనిని చేస్తాడని దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి ఆయన పని మనం చేయాలి. అప్పుడు మన పని ఆయన మంచిగా మనకంటే ముందుగానే చేసి పెడతాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పని చేసేవారిగా ఉండాలి. మన హృదయాల్లో ఆయన చేర్చుకునే వారిగా ఉండాలి. మొదటగా ఈ మందిరాలు కట్టుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి తర్వాత మనం చదువుకున్నట్టయితే జకర్యా గ్రంథంలో మనం చూస్తాను, ఆ చదువుకున్న మాటలు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడిన మాటలు 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే, నేను అలాగ నా బిడ్డలందరినీ కూడా విశాలపరుస్తాను, విస్తరింపజేస్తాను, అభివృద్ధి చేస్తాను అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. మీరు ఈ లోక సంబంధించిన ప్రాకారాలు కట్టాల్సిన అవసరం లేదు, ఏ గోడ కట్టాల్సిన అవసరం లేదు. నేనే గోడగా ఉంటాను, నేనే ప్రాకారంగా ఉంటాను, అగ్ని ప్రాకారంగా నా బిడ్డల చుట్టూ నేను ఉంటాను. ఏ శత్రువు కూడా నా బిడ్డల వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి అనే విధంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అగ్ని ప్రాకారంగా ఆయన మాటలు నమ్మి ఆయన మాటలు ప్రకారం నడుచుకున్న వారి చుట్టూ అంట అగ్ని ప్రాకారంగా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడంట. మన చుట్టూ కూడా దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనమే అనుకుందాం, రక్షణ పొందాం, దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఏ శత్రువు కూడా మన మీద దాడి చేయకుండా ఆయన మన ప్రాకారంగా ఉంటాడు. ఒకవేళ అపాయం వస్తున్నా దాన్ని దూరం చేస్తాడు దేవుడు, మన దగ్గర రాకుండా దూరం చేస్తాడు. అలాగా అగ్ని ప్రాకారంగా అంట ఆ పట్టణం చుట్టూ అగ్ని ప్రాకారం. ఎందుకంటే గోడ ఎందుకు కట్టద్దన్నాడు? గోడ కడితే అంతవరకు ఆగిపోతారు, ఇంకా ఎదుగుదల ఉండదు, ఇంకా ఎదిగే పరిస్థితి ఏం కనపడదు. కాబట్టి గోడ లేకపోతే ఇంక ఎదుగుతారు, ఇంకా విస్తరింపజేస్తారు దేవుడు వాళ్ళని. అంతవరకు మనం కూడా ఇంతవరకు చాలే ఈ భక్తి, ఇంతవరకు చాలా భక్తి చేశాను, ఇంతవరకు నేను ఇంతవరకు మా రక్షణ పొందాను, చాలా వయసు అయిపోయింది నాకు, ఈ భక్తి చాలే అని అంతవరకు గోడ కట్టుకోకూడదు. ఇంకా మనం చనిపోయే వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చనిపోయే వరకు కూడా మనం ఆత్మీయంగా ఎదగాలి. అంతేగాని ఎంతో భక్తి చేసి మనం చాలే అని అంతవరకు గోడ కట్టుకుంటే అంతవరకు మన భక్తి జీవితం ఆగిపోయింది, ఇంకా ఎదగలేము మనం. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, గోడ అవసరం లేదు, నేను మీకు ప్రాకారంగా ఉంటాను. ఎంత విస్తరించబడండి, ఎంతగా ఎదుగుతారో మీరు ఎదగండి, ఎంత దూరం వెళ్తారో అంత దూరం నేను వస్తాను మీకు తోడు, అంతగా నేను చూస్తూనే ఉంటాను అంటాడు దేవుడు. అంటాడు, మీ ప్రాకారాలు నా ఎదుట కనపడుతున్నాయి అంటాడు. మీ ప్రాకారాలు నేను చూస్తున్నాను, ఎదుట ఎల్లప్పుడూ ఉన్నాయి. కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఆ ప్రాకారాలను దాటి ఎవరు ముందుకు రారు. యోబు చుట్టూ కూడా దేవుడు ప్రాకారం కట్టాడు కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు సాతాను యోబుని ఏం చేయలేకపోయింది. ఎప్పుడైతే ప్రాకారం తీసివేశాడో దేవుడు, అప్పుడు యోబు మీదకి సాతాను వెళ్ళాడు. కాబట్టి ఆయన నమ్మిన వారి చుట్టూ ఎల్లప్పుడూ ప్రాకారం ఉంటుంది. ఎలీషా చుట్టూ ప్రాకారం ఉంది కాబట్టి సిరియా సైన్యం వచ్చి అక్కడ ఆగిపోయింది, ముందుకు రాకుండా. అది చూసి భయపడి ఆగిపోయారు. అంటే దేవుడు ఆయన బిడ్డ మీదకి వచ్చేటప్పుడు ఆ శత్రువు కనపడతాడు దేవుడు. కాబట్టి అలాగ మన చుట్టూ కూడా దేవుడు ఆయన ప్రాకారం ఉంచుతాడని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మిన మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, మందిరంకి వస్తున్నాం, లేకపోతే మారుమనసు రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, కానీ మనం ఇంకా మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉందా లేదా అనే అనుమానం అనేది మనకు వస్తుంది. అనుమానం అనేది రాకూడదు మనకి. అనుమానం లేకుండా ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అనుమానం ఉందంటే మనలో ఏదో లోపం ఉంది. అనుమానం వస్తుందంటే మనలో ఏదో మన హృదయంలో లోపం ఉంది కాబట్టి నా చుట్టూ ఉన్నాడో లేడో దేవుడు అనే ఆలోచన మనకు వచ్చింది.
కాబట్టి మన హృదయాలు మనం సరిచేసుకొని దేవుని మందిరాన్ని, ఈ మందిరాన్ని మనం కట్టుకున్నట్టయితే, కట్టుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని చూసి మనల్ని కూడా ఇంకా అభివృద్ధి చేసే దేవుడని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ మందిరాన్ని కట్టడానికి మనలో ఉండటానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మన మధ్య నివాసం ఉంటాడంట ఆయన. మన మధ్య మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిర్గమకాండంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నిర్గమకాండము నేను అక్కడ నివసించాలనుకుంటున్నాను అని ఒక మాట రాయ 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను వారిలో నివసించాలనుకుంటున్నాను. అంటే మోషేని పిలిచి మోషేతో మాట్లాడుతున్న మాటలు, మోషే నేను ఇజ్రాయెల్ ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాను కాబట్టి నాకు వాళ్ళ మధ్య ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించని మోషేతో అంటే దేవుడు ఎవరి మధ్య ఉండాలనుకుంటున్నాడు? మన మధ్య ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన ప్రజల మధ్య ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాగా సొలొమోను మందిరం కట్టాడంటే, ఆ తర్వాత మరలా మందిరం కట్టాడంటే ఎందుకు అలా కడుతున్నాడు? అంటే దేవుడు కోరుకున్నాడు, నేను నా ప్రజల మధ్యలో ఉండాలి. ఇక్కడ ఈ మందిరం మనం కట్టాం, ఇక్కడ మందిరం కట్టాం, చాలా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎందుకు కట్టాం అంటే దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ ఈ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇక్కడ కడుతున్నాం. లేకపోతే దాని చిత్తం లేకుండా ఏది జరగదు. ఈ స్థలాన్ని కోరుకున్నాడు కాబట్టి దేవుడి మందిరం కట్టాం. ఆ దేవుడు నివసిస్తున్నాడు, ఇక్కడ నివసించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇలాగ దేవుడి మందిరం మనము కడుతున్నామని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ దేవుడు ఏం కోరుకుంటాడు? ఆయన ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఎక్కడైనా సరే మందిరంలో ఉంటాడు. మనం ఎక్కడ ఉంటే ఆయన బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఆయన అంటాడు కదా దేవుని వాక్యంలో, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అంటాడు. అలాంటి దేవాది దేవుడే మన దగ్గరకు వచ్చి ఉంటాడు. ఎక్కడ కూర్చొని మనం 2-3 కూడుకొని ప్రార్థన చేసినా, ఎక్కడ కూర్చుంటావా? పొలాల్లో కూర్చుంటావా? ఇంటి దగ్గర కూర్చుంటావా? పనికి వెళ్ళిన దగ్గర కూర్చుంటావా? ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తావో అక్కడ నీ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అంటే ఆయన ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాడు దేవుడు. వాళ్ళ దగ్గర నివాసం చేస్తాడు అన్నాడు దేవుడు. కాబట్టి మన దగ్గర మనం ఎక్కడ ఉంటో అక్కడ నివాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇంకా మనం గమనించినట్టయితే ఆయన మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మందిరాల కంటే మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చూస్తే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మనం అపోస్తలుల కార్యము చూసినట్టు 17వ అధ్యాయంలో ఆయన ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడు అనేది అక్కడ రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 22వ వచనం చదువుతాం. 17:22 చదవండి. మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేన్ని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచురపరుచున్నాను. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే పట్టణం దగ్గర నుంచొని చూస్తున్నప్పుడు చాలా విగ్రహాలు కనబడుతున్నాయి ఆ ఊర్లో. ఆ విగ్రహాలు కనబడుతున్నాయి కాబట్టి ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దాని మీద ఏ పేరు రాయలేదు. ఆ పేరు రాయబడిన దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అతి దేవతా భక్తి గల వారైనట్టు నాకు కనపడుతుంది. కాబట్టి నేను సంచరించి చూస్తున్నప్పుడు ఒక బలిపీఠం నాకు కనపడింది. అయితే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పేరు లేదు. మీరు దేన్ని పేరు లేకుండా తెలియకుండా దేవుడిని పూజిస్తున్నారో ఆ తెలియబడని దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి మీరు పూజిస్తున్న పేరు రాయని బలిపీఠం ఏమైతే ఉందో ఆయనే యేసు ప్రభు. మీకు తెలియకుండా మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయనే మీకు దేవుడు, ఆయన్నే పూజిస్తున్నారు మీరు అని ఆ పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. అంటే మనం నిర్మించిన ఆలయాలు నివసింపడు. మనం ఉంటే ఆయన ఉంటాడు. మనం అందరికి వచ్చాం కాబట్టి ఆయన వస్తాడు. అందరం బయటకు వెళ్తే మరలా బయటకు వచ్చేస్తాడు.
అంతేకాని మనం వెళ్ళినా కానీ దేవుని మందిరం అలా కూర్చోన్నాడు ఆయన. ఎందుకంటే మనం వచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఆయన మన ప్రత్యక్షం అవుతాడు. అంతేగాని హస్తకృతమైన ఆలయాలు దేవుడు నివసింపడు. ఆయన చేతులతో ఆరాధించబడే దేవుడు కాదు. చేతులతో శిల్పంలాగా చేయబడే దేవుడు కాదు ఆయన. ఆయన మన హృదయంలో నివసించే దేవుడు ఆయన అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మంటను గమనించినట్టయితే దేవుడు మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన చేతులతో ఆరాధించబడే దేవుడు కాదు, హృదయాలతో ఆరాధించబడే దేవుడు. కాబట్టి ఆయన మనందరూ కూడా హృదయంతో ఆరాధిద్దాం. మనం ఇంకా విశాలపరచబడాలంటే దేవుడు మనతో మాట్లాడాడు. అలాగే మనం ఇంకా మన చుట్టూ ఆయన ప్రాకారం ఉండాలంటే మనం ఎలాగైతే ఇజ్రాయేలు ఆయన మందిరం కట్టడానికి ఇష్టపడుతున్నారో, అబ్రహాం ఎలాగైతే దేవుని మాట విని అన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేసాడు, దేవుని మాట విని లోబడి వచ్చాడు, అలాగ మనం దేవుని సన్నిధిలో ఎబ్బేసి ఎలాగైతే ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడో, అలాగ మనం కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టి లోబడి ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించినట్టయితే దేవుడు మన సరిహద్దులు కూడా విశాలపరచడానికి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం అభివృద్ధి చెందాలంటే, ఇంకా విస్తరించబడాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, యోసేపు తోడే ఉన్నట్టుగా మనకి తోడుగా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయనకు లోబడే వారిగా ఉండాలి, ఆయన మాట విని ఆయన పని చేసేవారిగా ఉండాలి. ముఖ్యంగా ఆయన పని చేస్తున్నారు కాబట్టి జకర్యా గ్రంథంలో దేవుడు వాళ్ళని విశాలపరిచాడు, ప్రాకారంగా నిలుచున్నాడు. మన చుట్టూ కూడా ఎప్పుడు ప్రాకారంగా దేవుడు ఉంటాడు. మనం ఇంకా ప్రాకారంగా ఉండాలి ప్రభు నాకంటే, మనం ఇంకా రక్షణ పొందాం, మారు మనసు పొందాం, దేవుళ్ళు ఎదుగుదాం. అప్పుడు దేవుడు మనకి మన కుటుంబానికి ప్రాకారంగా ఉంటాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడు, మన అవసరాలు అక్కర్లో దేవుడు తీరుస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో తీసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇదిగో